అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే అందులో తాను మాట్లాడిన మాటలు ఏంటి, అసలు కొంతమంది విష ప్రచారం చేస్తారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు. అన్న చెప్పండి, మీరు క్లబ్లోకి వెళ్ళి కొన్ని ప్యాకాట అసంఘ కార్యక్రమాలకి పర్మిషన్ ఇస్తున్నారని చెప్పేసి కూడా కొంతమందితో చెప్పారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు. పర్మిషన్ ఇవ్వడం కాదు. యాక్చువల్గా గత 10 రోజుల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ నా దగ్గరకు వచ్చి కలుస్తూ ఉన్నారు. క్లబ్కు సంబంధించిన ఆఫీసర్స్ గత 5 ఏళ్ళ నుంచి ఇక్కడ క్లబ్ మూసేసి ఉంది, ప్యాకాట్ క్లబ్ మూసేసి ఉంది. అన్అఫిషియల్గా ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు క్లబ్ నడుపుతున్నారు, మమ్మల్ని అలో చేయట్లేదు, ఓన్లీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అలో చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మీ క్లబ్ మెంబర్స్ అంతా కలుస్తున్నాము, మీరు ఒకసారి రండి అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడిన వ్యాఖ్యలు ఎడిట్ చేసి ఎప్పుడో అన్నీ తీసుకొచ్చి ఎడిట్ చేసి దాన్ని వివాదాస్పదంగా కొంతమంది మీడియా రాశారు. అలాగే కొన్ని టీవీల్లో కానీ చూపించారు. అది వాస్తవంగా జరిగింది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ మమ్మల్ని గత 5 ఏళ్ళ నుంచి క్లబ్లోకి రానివ్వట్లేదు. ఆ క్లబ్లో ఉండే కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు రూములు ఆక్యుపై చేసుకున్నారు. గత 5 ఏళ్ళ నుంచి రెంట్ కట్టట్లేదు. ఇది ఒకసారి మీరు చూడండి అని చెప్పేసి అడిగారు. తర్వాత అనాథరైజ్డ్గా అప్పటికప్పుడు గత 4 డేస్ బ్యాక్ ఎలక్షన్ నోటిఫికేషను ఇచ్చేశారు. కనీసం నేను ఇంతకుముందు క్లబ్లో మెంబర్నే, కనీసం నాకు కానీ సమాచారం లేదు. దానిలో భాగంగానే వీళ్ళంతా పిలుస్తూ అంటే అక్కడికి వెళ్ళాను. అంటే ముఖ్యంగా క్లబ్ అంటే ఎలా ఉంటుంది, దాంట్లో అంతకుముందు కూడా అనేక అసంఘ కార్యక్రమాలు చేశారని చెప్పారు. దాంట్లోకి మెంబర్గా కావాలన్నా కూడా ఎక్కువ మొత్తంలో కూడా డబ్బులు చెల్లించాలి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా లెటర్లు తీసుకొని వెళ్ళేసి కొంతమందికి దాంట్లో జాయిన్ చేయించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 600 మంది పర్మనెంట్ మెంబర్లు ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 60,000 కలెక్ట్ చేశారు. ఇప్పుడు క్లబ్లో ఉండేది 2-3 లక్షల రూపాయలు మాత్రమే డబ్బులు ఉన్నాయి. ఆల్మోస్ట్ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు క్లబ్ సెక్రటరీలుగా, మొత్తం డబ్బులని దోచేసుకున్నారు. అక్కడ ఉండే డబ్బులు ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తామని చెప్పేసి యాక్చువల్గా క్లబ్ అంటే అక్కడ ప్యాకాట ఇవి గత 5 ఏళ్ళ నుంచి బ్యాన్ చేసి ఉన్నారు. వీళ్ళు అన్అఫిషియల్గా నడిపించుకుంటా లక్షలాది రూపాయలు సంపాదించుకున్నారు. అవన్నీ ఎక్కడ బ్యాన్ అయిపోతాయని చెప్పేసి భయపడి నా మీద ఇలా దుష్ప్రచారం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. అంటే క్లబ్లో 600 మంది మెంబర్లు ఉన్నారు, అంటే వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? క్లబ్లో 600 మంది మెంబర్లు పర్మనెంట్ మెంబర్లు ఉన్నారు. కానీ అక్కడ ఓన్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మాత్రమే క్లబ్ని ఆక్యుపై చేయడం జరిగింది. దానిలో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, న్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు పిలవడం జరిగింది. దానికోసం నేను వెళ్ళాను. అక్కడ ఏవైతే ఇంతకుముందు అసంఘ కార్యక్రమాలు అయితే రోజు ప్యాకాట్ ఆడించడము, మందు దాపించడము, ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎన్నికల్లో కానీ మొత్తం క్యాంపెయిన్ కార్యాలయంగా క్లబ్ను వాడుకున్నారు. క్యాంపెయిన్ వెహికల్స్ మొత్తం అక్కడే క్లబ్లోనే పెట్టేవాళ్ళు. దానిలో భాగంగానే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏవైతే అసంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఎస్పీ దృష్టిలో పెడతాను, నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఈ క్లబ్ని బాగుపరిచే విధంగా లేదంటే మూసేపించే విధంగా చూస్తానని చెప్పి తెలియజేస్తాను. అంటే దీనికి క్లబ్కు సంబంధించి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ మీరు ఆల్రెడీ కలిసారని చెప్పేసి కూడా అందులో వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉంటారు, ఎస్పీ గారు వైస్ చైర్మన్గా ఉంటారు. ఇంతకుముందు ఈ క్లబ్కు సంబంధించి ఈ అరాచకాలు జరిగాయని చెప్పేసి పాత ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అంతలోనే ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. దానిలో భాగంగానే మళ్ళీ కొత్త ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేస్తామని తెలియజేస్తాం. ఖచ్చితంగా కొత్త పాలకవర్గంని ఇప్పుడు ఎలక్షన్స్ ఏవో హడావుడిగా బైలాస్కి విరుద్ధంగా క్లబ్లో పెట్టారని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న అక్కడ వెళ్ళడం జరిగింది. ఏదైతే బైలాస్ వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దు చేస్తూ మళ్ళా ఎలక్షన్స్ పోస్ట్పోన్ కానీ లేకపోతే రద్దు చేయమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తారు. నేను మీ రవితయ్య, ఏబీపీ దేశం, అనంతపురం.